కర్ణుడు చావుకు 1000 కారణాలన్నట్లు వ్యవసాయం కుదేలు అవడానికి కూడా చాలా కారణాలున్నా అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కూలీల కొరత. పని ఏదైనా, పంట ఏదైనా వ్యవసాయ కూలీల లభ్యత మాత్రం రోజు రోజుకు తగ్గుతోంది. రోజుకు 500 రూపాయలు ఇచ్చినా కూడా కూలీలు దొరకని వైనం ఇప్పుడు కనిపిస్తోంది. దీంతో కూలీల కొరతను అధిగమించేందుకు అధిక శాతం రైతులు యంత్ర పరికరాలను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు వరి కోతలకు మాత్రమే లభించిన యంత్రాలు ఇవాళ వరి విత్తు నుంచి కోతల వరకు అందుబాటులో ఉన్నాయి. వరికే కాక వివిధ పంటల సాగు పనులకు రకరకాల యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా అధిక సాంద్రతలో పత్తి విత్తేందుకు, అలానే వేరుశెనగను తవ్వే యంత్రాలు అందుబాటులోకి రాగా వాటన్నిటినీ నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రదర్శించారు. ఏ యంత్రాలు అందుబాటులో ఉన్నాయో హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత వ్యవసాయ యంత్రాల విభాగం ప్రధాన శాస్త్రవేత్త రాజయ్య, పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డిల నుంచి తెలుసుకుందాం. పాలెంలో కేవీకే పాలెం మరియు ఆర్ఆర్ఎస్ పాలెం మరియు ఏఐసిఆర్పిఆన్ ఎఫ్ఐఎం స్కీమ్ ఆధ్వర్యంలో రకరకాల యంత్రాలు రైతులకు వివరించడానికి ఇక్కడ ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా పీడనంతో పనిచేసే ట్రాక్టర్తో నడిచే యంత్రాలు పత్తి మరియు ఇతర పంటలకు అనుకూలంగా ఉండటానికి ప్రదర్శనలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ట్రాక్టర్ గొర్రులు వివిధ పంటలకు అనుకూలంగా వేసుకోవడానికి కూడా పెట్టడం జరిగింది. దీనితో పాటు రైతులు ఎరువులను వెదజల్లే యంత్రము, ట్రాక్టర్తో నడుచుకుంటూ ఎరువులను వెదజల్లే యంత్రము కూడా ఈ సదస్సులో పెట్టడం జరిగింది. దీని తర్వాత ట్రాక్టర్తో నడిచే డ్రమ్ సీడర్ కూడా రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా రైతులు అన్ని పంటలను నూర్పిడి చేసుకోవడానికి ట్రాక్టర్తో నడిచే మల్టీ క్రాప్ థ్రెషర్ను కూడా ఈ సదస్సులో రైతులకు వివరించడం జరిగింది. దీని తర్వాత ట్రాక్టర్తో నడిచే రోటరీ ప్లవ్, ఈ యంత్రమును మనము వరి పంట వేసుకునే ముందు డాంచా లేదా సన్హంపు పంటలను ట్రాక్టర్తో నడిచే రోటరీ ప్లవ్ తోటి దాన్ని నేల లోపట కలుపుకోవడానికి అనువుగా రైతులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతానికి అతి ముఖ్యమైన యంత్రము పల్లి తీసే యంత్రం. ఈ యంత్రమును కూడా రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక పంట అనేది క్యాస్టరు లేదా మిల్లెట్స్ లేదా చిరుధాన్యాలు, వీటన్నిటికీ కావలసిన నూర్పిడి యంత్రాలను రైతులకు ఇక్కడ ఈ సదస్సులో పెట్టి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రస్తుత వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న యంత్రాలు, పంట విత్తిన దగ్గర నుంచి పంట కోసే వరకు అవసరమయ్యే యంత్రాల గురించి ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో భాగంగా పంట విత్తేటప్పుడు ముఖ్యంగా వేసుకోవాల్సిన సీడ్ డ్రిల్స్ కానీ, ముఖ్యంగా పత్తి పంటలో పత్తి విత్తే సమయంలో వాడదగిన వ్యాక్యూమ్ ప్లాంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు చూపించడం జరిగింది. దాంతోపాటు పత్తి పంట మరియు వరి పంట కోసిన తర్వాత మిగిలిపోయిన అవశేషాలను ముక్కలుగా చేసి భూమిలో కలిసే విధంగా ముఖ్యంగా ఈ యొక్క మల్చర్లు కానీ ష్రెడ్డర్లను కానీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో దీంట్లో మనకు 2-way ష్రెడ్డర్ అనేది, 1-row మల్టీ క్రాప్ షెడ్డర్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఈ యంత్రాలతోటి మిగిలిపోయిన పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియడం ద్వారా యొక్క సేంద్రియ పదార్థం అనేది భూమిలో పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మనం ఏదైతే పోషకాలన్నింటినీ పంటకు వేసి పెంచుతామో ఆ పంటలకు వేసిన పోషకాలన్నింటినీ కూడా భూమికి చేర్చే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుత వ్యవసాయంలో ముఖ్యంగా వేరుశనగ పంట తవ్వే పరికరం ప్రస్తుతం వరకు కూడా అందుబాటులో లేదు. సో ఇప్పుడు ఆ వేరుశనగ తవ్వే పరికరం కూడా మార్పులు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మనకు 98% వరకు విత్తనాలు, కాయలు భూమిలో వెళ్లకుండా తవ్వుకునే విధంగా ఈ యొక్క వేరుశనగ తవ్వే యంత్రం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చిన్నకారు రైతులు అందుబాటులో ఉండే విధంగా, అంటే వారి యొక్క ఖర్చు పెట్టే విధంగా ఈ యొక్క చిన్న యంత్రాలను కూడా, ముఖ్యంగా కోనో వీడర్లు కానీ, డ్రై వీడర్స్ కానీ, దాంతోపాటు పవర్ వీడర్స్, పవర్ టిల్లర్స్ కూడా ఈరోజు అందుబాటులో ఉంచి వారికి వాటి యొక్క ఉపయోగాల గురించి కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా వరి సాగులో, నేరుగా విత్తే వరి సాగులో వేసుకునే విత్తే పరికరం, నేరుగా విత్తే సీడ్ డ్రిల్ అని, దాంతోపాటు డ్రమ్ సీడర్ లాంటి పరికరాలు మరియు వరి సాగులో రసాయన ఎరువులు వేసుకునే పరికరాలు, ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క డెమాన్స్ట్రేషన్ కూడా రైతులకు ప్రదర్శించడం జరిగింది.